సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ మామూలుగా కొంతమంది పిల్లలు అంటే కొంతమంది ఎలా చేస్తారంటే, అరే నేను ఈ జాబ్ చేస్తుంటే అదే రవితేజ సినిమా లాగా నాకు కిక్ లేదు, ఏదో కొన్ని రోజులే చేస్తారు, ఊరికే మారిపోతూ ఉంటారు. ఇంకొందరు ఎలా ఉంటారంటే, నేను చదువుకున్న నాకున్న క్వాలిఫికేషన్ కి తగ్గట్లు నాకు జాబ్ లేదు కాబట్టి నేను ఎక్కువ కాలం చెయ్యలేను. కొందరు ఏంటంటే వాళ్ళ క్వాలిఫికేషన్ కి సరైనది కాకపోయినా కూడా కొందరు స్టేబుల్ గా ఉంటారు. సో కొంతమందిలో ఎందుకు ఇలా ఉంటుందమ్మా అంటే, ఎక్కడ నిలకడగా ఉండరు ఏ జాబ్ లో కూడా. ఊరికే ఏమన్నా అంటే ఇది నచ్చలే నాకు, ఇంకో చోటుకి వెళ్ళిపోతా. సో దీని గురించి ఒక కథ. అన్ని మీరు నాకు కథలే లింక్ చేస్తారు. అంతే అమ్మ కథలు మీరు చెప్తే బాగుంటది. ఇది కూడా ఒక కథ. అంటే ఎలా అంటే, మనకి ఒక చిన్న పల్లెటూరు. అంటే ఇది రిలవెంట్ టు ఓల్డ్ అండ్ ఓకే అంటే స్టోరీస్ ఇప్పుడు మోడర్న్ స్టోరీస్ కూడా తీసుకోవచ్చు, కానీ బట్ ఇట్ కమ్స్ అండర్ ఓల్డ్ అయితే Old. కనెక్ట్ ఎక్కువ. ఎందుకంటే మనము పిల్లలకి చెప్పినప్పుడు కూడా ఇది ఓల్డెన్ డేస్ లో జరిగింది లాగా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళని కనెక్ట్ చేయడానికి. రైట్. సో అనంత్ జయంత్ అని ఇద్దరు ఉంటారు. వాళ్ళకి చిన్న ఊరు. ఆ ఊర్లో వాళ్ళకి చాలా తక్కువ చదువు, అలాగే పేరెంట్స్ దగ్గర కూడా డబ్బు ఉండదు, పేదవాళ్ళు. వీళ్ళు ఇంకా ఏదో ఒకటి వెతుక్కోవాలి, పెద్దవాళ్ళు అయ్యాము, పని చేసుకుందాము అని బయలుదేరుతారు. సరే 2-3 ఊర్లు దాటాక ఒక జమీందార్ గారు ఉన్నారని తెలిసి ఆయన పనిస్తాడు, ఆయనకి హెల్పర్స్ కావాలంట అని చెప్పి వెళ్తారు. వెళ్తే ఫస్ట్ రోజు ఆ అనంత్ జయంత్ ఇద్దరు జమీందార్ గారి గుమ్మంలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత జమీందార్ గారు కనబడతారు. కనపడి, ఉద్యోగాలా ఇస్తా రేపు కనపడండి అంటారు. రేపు కనపడమా, పాపం వీళ్ళు వెళ్ళగానే ఇచ్చేస్తారు అనుకుంటారు. ఓకే సరే ఓకే రేపు ఇద్దరు వెళ్తారు. మళ్ళీ నెక్స్ట్ డే జమీందార్ ఉండరు, వాళ్ళ పనివాడు ఉంటాడు. ఆ పనిలో ఉన్నారండి జమీందార్ గారు, ఒక్క 2 రోజులకు కనపడండి అంటాడు. పని ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అంటాడు. సరే 2 రోజులు ఆగి వచ్చేసరికి పనివాడు కూడా కనిపించాడు, జమీందార్ గారి భార్య కనబడుతుంది. బాబు మరి ఏం లేదు, మాకు 2 ఆడబడుచులు ఉన్నారు, 2 ఆడబడుచులకి కొంచెం ఇంట్లో వంట చేసాము, కొంచెం స్వీటు హాట్, చిరొక వైపు వెళ్ళి ఇచ్చిరండి అని అనేసరికి ఊర్లో పేర్లు చెప్తుంది. మనకి అప్పుడు లొకేషన్ గూగుల్ అమ్మ లేరు కదా, అవును, బండ్లు లేవు, ఏమీ లేవు కదా, వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళడం అనమాట. సరే చెరొక సైడ్ వెళ్తారు, అనంత్ ఒక సైడ్, జయంత్ ఒక సైడ్ వెళ్తారు. అయితే వీళ్ళకి ఏమి దోవలో తినండి అని కానీ ఏమి ఇవ్వరు వాళ్ళు. ఓన్లీ ఆ ఏవైతే స్వీట్స్ మూట కట్టారో అవి మాత్రమే ఇస్తారు. ఒక మూట విప్పడానికి అస్సలు వీలుగా ఉండదు. ఒక మూటలోనేమో కరకరలాడే జంతికలు కనబడతాయి. ఓకే. సో జంతికలు కనబడేటప్పటికి అనంత్ ఏం చేస్తాడో తెలివిగా, ఆకలేస్తూ ఉంటుంది, ఓ చెట్టు కింద చెరువు పక్కన కూర్చొని ఆ జంతికలకి అవుటర్ ఉంటుంది కదా ఎడ్జ్, ప్రతి దాంట్లోంచి ఒక రింగ్ తీస్తాడు, తినేసి వాటర్ తాగుతాడు. అప్పుడు ఏమవుతాయి, కౌంట్ తగ్గదు. జంతికలు అన్నీ ఉంటాయి కదా, అవును, చుట్టూ ఒక్క రింగ్ మాత్రమే తీసుకుంటాడు. ఓకే 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 అర్థమైంది. జయంత్కి ఆకలేసి కరకరా 4 తినేస్తాడు, అంటే ఒక్క లేయర్ మాత్రమే తీస్తాడు అనంత్. జయంత్ ఏమో ఆకలిస్తుందని 4 జంతికలు తినేస్తాడు. ఓకే. సరే ఈ ఆడబడిచి ఇంటికి వెళ్తారు, ఎవరిది వాళ్ళు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత కౌంట్ చూసుకుంటే ఇవి తగ్గుతాయి, ఇవి సరిగ్గా ఉంటాయి. అనంత్ తెచ్చినవి కరెక్ట్ గా ఉన్నాయి లెక్క, జయంత్ తెచ్చినవి తగ్గినాయి. సరే మళ్ళీ 2 ఆడబడుచులు ఏం చేస్తారు, మా వదినికి ఇవి ఇవ్వండి అని చిరొక మూట ఇస్తారు. మూట తీసి చూస్తే బూడిద ఉంటుంది అందులో, యాష్. ఓకే. అయితే జయంత్ ఏంటి ఈ బూడిద తీసుకెళ్లేది ఏంటి, ఈ మోసేది ఏంటి, వెనక పడేస్తాడు. అనంత్ ఏం చేస్తాడు, ఆ బూడిదని జాగ్రత్తగా తీసుకొచ్చి ఈవిడ కనబడుతుంది, ఏమయ్యా ఇచ్చొచ్చారా అంటే ఇచ్చొచ్చామండి అంటారు. అని జయంత్ ఇంకా కనపడ్డనమాట. వస్తాడు, పక్కకు నుంచి ఉంటాడు, ఎందుకంటే చేతిలో ఏం లేదు తేవడానికి. సో ఈ అనంత్ ఏం చేస్తాడు, బూడిద ముట్టిస్తే ఆవిడ చూసి, ఏంటయ్యా ఈ బూడిద ఇవ్వడం ఏంటయ్యా అంటే, ఈ అబ్బాయి ఆవిడ్ని ప్లీజ్ చేయడం కోసం, అరే మీ ఆడబడుచు గారు మీ పేరున హోమం చేశారంట, భస్మం పంపారండి అంటాడు. అనేసరికి సరే మంచిది,
రేపొద్దున జమీందార్ గారికి కనపడండి అని చెప్పి పంపిస్తుంది ఆవిడ. సరే నెక్స్ట్ డే జయంత్ అంటాడు అనమాట, నేను రాను, చుట్టు తిప్పుకుంటున్నారు. అలాగే ఏమంటే నిన్న వెళ్తే తినటానికి ఏమి ఇవ్వలేదు దోవలో, మనం ఎన్ని రోజులు వీళ్ళ చుట్టూ తిరుగుతాం అనేసి రాడు. అనంత్ పొద్దున్నే వస్తాడు, జమీందార్ గారు రెడీగా ఉంటారు. జమీందార్ అంటారు అనమాట, అనంత్ నీకు ఉద్యోగం వచ్చినట్టే, నువ్వు నన్ను కలిసావు కదా వారం క్రితం, అప్పటి నుంచి నువ్వు నా జాబ్ లో ఉన్నట్టే, నేను అప్పటి నుంచి నీకు జీతం ఇస్తాను అంటాడు. ఆశ్చర్యపోతాడు అనమాట. ఏం లేదయ్యా, నాకు స్థలాలు పొలాలు ఇళ్ళు ఉన్నాయి, అద్దెలు అవి వసూలు చేయాలి, వెళ్ళి కౌలు తీసుకురావాలి, కాబట్టి 4 సార్లు తిరిగే ఓపిక కావాలి, మళ్ళీరా అంటే కదా. అవును, వాళ్ళు ఇచ్చింది జాగ్రత్తగా తేవాలి. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి, మీ ఇద్దరిలో క్వాలిటీ అని చెప్పి ఇలాగా మీకు తెలియకుండా ఎగ్జామ్ పెట్టాను అని చెప్పేసి చెప్తే జయంత్కి లాస్, అనంత్కి జాబ్. అయితే ఇక్కడ చూడండి, మన జీవితంలో కూడా అవకాశాలు అంతే. వచ్చిన అవకాశంలోంచి పాజిటివిటీ తీసుకో. నేను కూర్చోలేను, నేను ఎక్కువసేపు తిరగలేను, నేను సేల్స్ కి పనికిరాను, ఫీల్డ్ వర్క్ నాతో కాదు. చూడండి, బ్యాంకుల్లో కూడా ఒక్కొక్కసారి ఫీల్డ్ ఆఫీసర్ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత తిరుగుతారు. సో అంటే నీకు వెనకాల ఒక పుష్ అన్నా ఉండాలి, అంటే జీవితానికి ఇది ఆధారం అన్న ఫీలింగ్ ఉండాలి, లేదా అడాప్ట్ చేసుకునే నేచర్ అన్నా ఉండాలి, ఏదన్నా ఉండాలి కదా. ఏమీ లేకుండా ఉంటే ఎందులోనూ ఫిట్ అవ్వరు. ఎందులో ఒక నెల 15 రోజులు చేస్తారు, ఒక జీతం రాగానే ఇంకో దానిలోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఎప్పటికీ స్థిరపడలేరు. పైగా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, పక్కన బయట పరిసరాల్ని తిడుతూ ఉంటారు. వాళ్ళల్లో ఏముంది వాళ్ళకి తెలియదు. నాకు వాడు సూట్ అవ్వలేదు, నాకు వాడు మాట అంటాడా కదా. సో ఎందుకంటే చిన్న చిన్నవి మనం పేపర్లో వాటిలో కూడా చదువుతూ ఉంటాం. నేనేదో ఆర్టికల్ చదువుతూ ఉంటే ఒక అమ్మాయికి వాళ్ళ టీం లీడరు ఏది చేసి తీసుకెళ్ళినా కూడా ఇంకా బాగా చేయి అంటూ ఉంటాడట. అంటుంటే ఇతను ఏంటి నా మీద ఖర్చు పెంచుకున్నాడా అనుకుందంట ఆవిడ. తీరా ఈ అమ్మాయి చేసిన ప్రెజెంటేషన్కి మంచి MNC కంపెనీ నుంచి పెద్ద ప్రాజెక్ట్ వస్తే అందరూ చాలా బాగా మెచ్చుకొని ఈ అమ్మాయికి శాలరీ హైక్ అన్నీ వచ్చేసరికి అప్పుడు అర్థమవుతుంది, నా పనిని ఇంకా బెటర్ చేయడానికి, అంటే షీ టుక్ ఇన్ ఎ పాజిటివ్ వే. అదే జాబ్ వదిలేసి వెళ్ళిపోతే అక్కడతో అయిపోయినట్లే. కరెక్టే అమ్మా. సో ఎవరైనా అంటే కొంచెం ఆలోచించగలిగితే నిలబడ్డ చోట నిలదొక్కుకోవడానికి ఛాన్స్ వస్తుంది. సో పిల్లలకి ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు దే విల్ టేక్ ద క్వాలిటీస్ వాట్ దే వాంట్. కథలు ఎందుకు చెప్పాలి అంటే కథల రూపంలో వాళ్ళకి లైఫ్ లెసన్స్, జీవిత పాఠాలు చెప్పుకుంటూ వెళ్తాం. సో దే కెన్ రిలేట్ అన్నమాట వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు. సో లైఫ్ లో కథ చాలా పెద్ద పాత్ర ఉంది కథకి. నిజంగా అమ్మ, కథ అనుకుంటా. నిజంగా కథతోనే చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. మనకి ఇంతకు ముందు కూడా మనకి పంచతంత్ర కథలు అవన్నీ కూడా అలాగే కదా. రాజుగారి పిల్లలకి ఆయన పాఠం చెప్పి కథల రూపంలోనే చెప్పాడు. వాళ్ళ లైఫ్ మొత్తం అక్కడే షేప్ చేశాడు ఆయన. సూపర్ గా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా.